అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసంలో మన ఇంటికి ముత్తైదువులు వస్తే ఇలా కానీ తాంబూలం సమర్పిస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ వస్తువులు పెట్టి ఇవ్వండి. శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలని శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఉంటాం. ఆ వ్రతాలప్పుడు పూజలప్పుడు తాంబూలం సమర్పిస్తూ ఉంటాం. తాంబూలం ఒక్కటే సమర్పిస్తే సరిపోతుందండి. ఈ మధ్య కాలంలో విపరీతంగా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చున్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వవలసిన అవసరమే లేదండి. ఒకళ్ళని చూసి ఇంకొకరు వాళ్ళిచ్చారు కదా, మనమేమీ ఇవ్వకపోతే బాగోదనేసి ఏదో ఒకటి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనలో ఉండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా చేయకుండా పూజ అనేది మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో చేసుకొని మన ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు ఇలా తాంబూలం ఇస్తే చాలండి. రిటర్న్ గిఫ్ట్ అన్న మాటే లేదండి. ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ వీడియోలు కానీ ఇన్స్టా రీల్స్ కానీ అలా పెట్టి చూపిస్తున్నారు. అదంతా అవసరం లేదండి. ఇలా చక్కగా నేను చెప్పిన విధంగా తాంబూలం సమర్పించండి. మీ కొంగు బంగారం అవుతుంది. తాంబూలం అంటే తాంబూలం లాగానే సమర్పించాలండి. రిటర్న్ గిఫ్ట్లో ఒక ఆకో ఒక ఒక్కో వేసి ఒక స్వీట్ పెట్టేసి ఇస్తే అది తాంబూలం కాదండి. మరి తాంబూలం ఎలా సమర్పించాలో చూద్దామండి. ముందుగా ఒక ప్లేటు ఇలా సిద్ధం చేసుకోవాలి. ప్లేట్లో సిద్ధం చేసుకొని తర్వాత వాళ్ళకి ఇవ్వవచ్చండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ప్లేట్లో ముందుగా తాంబూలం కోసం 3 తమలపాకులు తీసుకోవాలండి. తప్పకుండా 3 తమలపాకులు శుభ్రమైనవి మంచిగా తొడుములు అవి ఉండేటివి 3 తమలపాకులు తీసుకొని ముచ్చికలు పై భాగము మనము ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చే వాళ్ళ వైపు తొడిమ భాగం ఉండాలి. ఇలా 3 తమలపాకులు, 2 వక్కలు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందండి వక్క పొడి ప్యాకెట్లు పెట్టేది. వక్క పొడి ప్యాకెట్ల కన్నా వక్కలు పెడితే మంచిదండి. 2 వక్కలు పెట్టిన తర్వాత 2 అరటి పండ్లు జంటగా ఉండేవి పెట్టాలి. దానిమ్మ, యాపిల్ ఏవి పెట్టినా 2 పెట్టాలండి. 1 ఎప్పుడు పెట్టకూడదు. తరువాత ఇందులో ఒక చిల్లర పైసా కూడా పెట్టాలి. ఇక మన వీలును బట్టి జాకెట్ పీస్ అండి 1 పెట్టవచ్చు, లేదంటే 2 కూడా పెట్టవచ్చు. ఈ జాకెట్ పీస్ అనేది నలుపు లేకుండా ఏ కలర్ అయినా పెట్టవచ్చండి. తరువాత తప్పకుండా గాజులు 6 కానీ 12 కానీ అంటే డజన్ కానీ గాజులు అంటే ముత్తైదువులకు సరిపడే సైజులో ఇవ్వాలండి. చిన్నవో పెద్దవో ఇవ్వకూడదు. చక్కగా ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ ఉండేట్లుగా చూసుకుంటే చాలా మంచిది. ఇందులో పసుపు, కుంకుమ ఇట్లాగా ఆకు మీద వచ్చిన బాక్సుల్లో ఉంటుందండి. లేదంటే చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో కూడా వస్తుంది. అవి కూడా చక్కగా పెట్టవచ్చు. తరువాత పసుపు దారము కాటన్ది అయితే మంచిది. సిల్క్ లేకుండా చూసుకొని కాటన్ దారము, పసుపు దారము ఇవ్వాలి. ఇవన్నీ పూజలో పెట్టుకున్న తర్వాతనే ముత్తైదువులకు ఇవ్వాలండి. సువాసనాభరితమైనటువంటి పువ్వులు కొన్ని. తరువాత ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతము శుక్రవారాలప్పుడు తాంబూలం అంటే శ్రావణ మాసంలో తాంబూలంలో ఇచ్చే దాంట్లో తప్పకుండా ఉండవలసినవి ముడి శనగలండి. ముడి శనగలు మొలకెత్తినవి ఇస్తే చాలా మంచిది. ముందు రోజే నానబెట్టి తరువాత ఇట్లాగా మొలకెత్తిన తరువాత అలాగనే ప్లేట్లో వేసి ఇవ్వకుండా ఇలా చిన్న కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్లో ఈ ముడి శనగలు వేస్తే అంటే మనము అక్కడ జాకెట్ పీసు అవి పెట్టుంటాం కదండి, అవి పాడైపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఒక చిన్న ప్యాకెట్లో ముడి శనగలు వేసిస్తే సరిపోతుంది. ఇంకా మీ వీలును బట్టి గోరింటాకు రుబ్బింది కానీ ఉంటే కొంచెం గోరింటాకు ఒక చిన్న కవర్లో వేసి ముత్తైదువులకు ఇస్తే చాలా మంచిది. ఇక్కడ నేను చెప్పినటివి ఇస్తే చాలండి. మరి రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఏమీ అవసరం లేదండి. ఇక మీ పద్ధతిని బట్టి జాకెట్ పీస్ బదులు శారీ కూడా పెట్టవచ్చు. మామూలుగా తాంబూలం అంటే ఇలా పెట్టించేదే తాంబూలం అండి. ఇలా
సర్ది పెట్టుకున్నటువంటి తాంబూలాన్ని మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ ముత్తైదువులను పూజ అనంతరం పిలుస్తాం కదండి. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి కుర్చీ వేసి కూర్చోబెట్టి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి గంధము పూసి ఆ తరువాత పాదాలకు పసుపు రాసి ఇలా మనం సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలం సమర్పించేటప్పుడు ఇస్తీనమ్మ వాయనం అని మనమనాలి. తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటే సరిపోతుందండి. తీసుకునే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయితే కాళ్ళకు నమస్కారం చేసుకోవచ్చు. లేదంటే మనకన్నా చిన్నవాళ్ళైతే మామూలు నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. సింపుల్‌గా ఈ శ్రావణ మాసంలో ఇలా తాంబూలం ఇచ్చి చూడండి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో ఆల్రెడీ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా మంగళవారం గౌరీ పూజను సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి, చక్కగా చేసుకోవచ్చు. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.